ప్రార్థించాను. ప్రభువా, మహిమగల దేవ, మహోన్నతుడా, సర్వోన్నతుడా, గొప్ప చేయగల దేవ, స్తోత్రమైన ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి వేగిన ప్రభుని సందుకు వచ్చాం తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో కూడుకు అద్భుతంగా జరిగించు ప్రభా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో ప్రభా మీరే ప్రభా సూటిగానే ప్రభా స్పష్టంగానే ప్రభా ప్రతి కార్యక్రమం చేతికి అప్పగిస్తున్న ప్రభా అద్భుతంగా జరిగించమని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి ఆశించి బలపరిచి కృప చేపించమని యేసుని అధికారం బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ. పాడే ముందు చిన్న అనౌన్స్మెంట్. మీ అందరికీ కూడా ఆరోగ్యం కూడా చాలా ప్రాముఖ్యం. ఆరోగ్యం మీద కూడా దేవుడు సంపూర్ణమైనటువంటి అవగాహన ఇవ్వాలి. దాని ఉద్దేశంతోనే గత వారంగా ప్రభుత్వ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. బీపీ మిషన్ డిజిటల్ కంటే మాన్యువల్గా పంపింగ్ చేసేది కరెక్ట్గా ఇస్తారని అందరూ చెప్తా ఉంటారు. కాబట్టి దాన్ని తీసుకోవాలని ఆశపడ్డాం. 3,500 వరకు ఉంది. అయితే సతీష్ గారు ఫోన్ చేసినప్పుడు మా ఇంట్లో ఉంది, ఖచ్చితంగా మేము ఇక్కడ ఉంటే సహకరిస్తామన్నారు. ప్రియ సహోదరి కళ్యాణికి బాగా అనుభవం ఉంది కాబట్టి ఆమె అలాగే రాబోయే కాలంలో మంచి నర్సులుగా మారుతున్నటువంటి మంజు గాని అలాగే మనం వచ్చినటువంటి ఝాన్సీ వీళ్ళ ముగ్గురు కూడా అక్కడ చైరేసుకుని కూర్చుని బీపీని మానిటరింగ్ చేస్తారు. దయచేసి ఎవరైనా కానీ ప్రార్థనకి వచ్చే ముందు అక్కడికి వెళ్ళి మీ పేరు చెప్పినట్లయితే రాసుకుని మీకున్న బీపీని చెక్ చేసి భయపెట్టరు కానీ కొన్ని సలహాలు చెప్తారు. కాబట్టి నిర్మోహమాటంగా పెద్దోళ్ళని చిన్నోళ్ళని లేకుండా అందరూ కూడా వెళ్ళి మీరు మానిటరింగ్ చేసుకోవడం ప్రయత్నించండి. వాళ్ళకి మంజు అలాగే ఝాన్సీ వాళ్ళు నర్సింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళకి చక్కని అవకాశం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ప్రతి దాన్ని కూడా మనము కుటుంబ ఆశీర్వాద ప్రార్థన అంటే కుటుంబాల్లో ఆరోగ్యం కూడా ప్రాముఖ్యమే, అలా కదండి. కుటుంబాల ఆరోగ్యం కూడా ప్రాముఖ్యమే. కాబట్టి దయచేసి ఈ సమయంలో వచ్చేవారు ఎక్కడైనా చైరయ్యింది వాళ్ళకి సిస్టర్స్కి అక్కడ కూర్చుని పేరు రాసి బీపీని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, బీపీ మానిటరింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. వచ్చేవారు ఒక చైరు ఒక రాయడానికి కూడా ఓకే నేనండి రైట్ కలన్నా మంజు మీరు కూడా కొంచెం ఆపరేట్ చేయండి. సిస్టర్ కూడా నర్సేనా రైట్ కలన్నా నర్స్ అందరూ కూడా చక్కగా వెళ్ళి మీరు రాబోయే రోజుల్లో దాన్ని ఎలా మానిటరింగ్ చేయాలని కూడా తెలుసుకుంటే మనకి కూడా 100 పనులు ఒకటి తీసుకుందాం. ఝాన్సీ తల్లి నేర్చుకోండి. కళ్యాణ్ అక్కడైతే మంచిగా నేర్చుకుని వెళ్ళను. మీరు వ్యాపారం చేసి రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కుటుంబాలు అన్ని కూడా ప్రాముఖ్యమే. ప్రార్థన ప్రాముఖ్యమే, ఆరోగ్యం ప్రాముఖ్యమే, అప్పులు చేయకుండా ప్రాముఖ్యమే, అప్పులు తీర్చుకోవడం ప్రాముఖ్యమే, పిల్లలు పెళ్లి చేయడానికి దేవుడు చక్కని ఆలోచన ఇవ్వడం ప్రాముఖ్యమే, ఇల్లు కట్టుకోవద్దని ఇవన్నీ కూడా అంశాల కొరకు మనం ఒక్కొక్క అంశం ప్రార్థించేద్దాం. రాత్రి ఏ అంశాలు అవి అని చెప్పేసి అడిగింది ప్రియాంక. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పటికి 2 అవుతుంది. ఏ అంశాల కోసం ప్రార్థించారు ప్రభు అని చెప్పి త్వరగా 20 పాయింట్లు రాసుకొచ్చాను. ఉన్నాయమ్మా రైట్. ఆ 20 పాయింట్లకి ఒక్కొక్క అంశం కొరకు అందరము కూడా కలిసి ప్రార్థన చేస్తూ అలాగే అనేక అంశాల కోసం ప్రార్థన చేద్దాము. బోరు పట్టకుండా అలసట చెందకుండా రాత్రి ఎలాగైతే మీరు అందరూ కూడా ఆనందించారో దేవుని సన్నిధిలో ఇప్పుడు కూడా ఆనందించడానికి ప్రయత్నం చేద్దాం. సంతోషంగా వాళ్ళందరూ కూడా చప్పకొట్టండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్, దేవునికి మహిమ కలుగుగాక. ఈ సమయంలో రైట్ ఒక పాట ప్రార్థన అంశాలు చెప్తా ఉంటారు. అంశాల కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ప్రతి అంశాన్ని కూడా దేవుడు ఆలకించి కుటుంబ ఆశీర్వాద ప్రార్థన అంటే మన కుటుంబాల్లో దేవుడు గొప్ప విజయాన్ని దయచేసి తప్ప ఇక్కడి నుంచి మనం వెళ్ళం. ఒకే రాత్రి వెలిగించబడిన మీరు చల్లారిపోకుండా మరింతగా వెలిగించబడి దేవుని కోసం జీవించడానికి దేవుడు కృప చూపించాలి. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. రైట్, అవకాశం ఉంటే నిజమైన స్వతంత్రమైన దానికోసం కొంచెం వర్తమానాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. దేవుడి మిమ్మల్ని నిర్మోహమాటంగా ఎవరస్తులైనా పెద్దలు అందరూ కూడా వెళ్ళి చక్కగా బీపీని మానిటర్ చేసుకోండి. తర్వాత వాకింగ్ స్టార్ట్ అయిన తర్వాత వెళ్తే ఫాస్ట్ గా ఇబ్బంది ఉంటుంది, నాకు కూడా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇప్పుడే వెళ్ళడానికి ప్రయత్నం చేయండి.
దేవుని నామ మహిమ కలుగును. పాట పుస్తకం నుంచి పాట నెంబర్ 42 పాట పాడుకుందాం. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, భగవంతుడవై దేవుని పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, భగవంతుడవై దీనుల పక్షమై దయాళుడవై ధారాళముగా నడుదించిన శ్రీమంతుడా, దయాళుడవై ధారాళముగా నడుదించిన శ్రీమంతుడా, ఆరాధనకే నా యేసయ్యా స్తుతి, ఆరాధనకే నా యేసయ్యా సేవించెదనికి నా పూర్ణములతో, సేవించెదనికి నా పూర్ణములతో, పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, భగవంతుడవై దీనుల పక్షమై ఈ శ్వాసమైన నీ వారితో కలిసి నిన్ను సేవించుటకు నీ మహిమా ప్రభావమును ఉదీకరుగా ధరింపజేసితివి. ఈ శ్వాసమైన నీ వారితో కలిసి నిన్ను సేవించుటకు నీ మహిమా ప్రభావమును ఉదీకరుగా ధరింపజేసితివి. శాశ్వత కాలమువరకు నీ సంతతిపై దృష్టి నిలిపి, నీ దాసుల ప్రార్థనలు సఫలము చేసితివి. ఆరాధనకే నా యేసయ్యా స్తుతి, ఆరాధనకే నా యేసయ్యా సేవించెదనికి నా పూర్ణములతో, సేవించెదనికి నా పూర్ణములతో, పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, భగవంతుడవై దీనుల పక్షమై సేవించెదనికి
హల్లెలూయా హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేస్తాం. ఒక పాట ఒక ప్రార్థన, ఒక పాట ఒక ప్రార్థన. ఈరోజు క్రమం అదే. మోకరించండి, ప్రార్థన చేస్తాం. దయచేసి కొంచెం ముందు జరగడానికి ప్రయత్నం చేయండి. ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కనుక దయచేసి ముందు జరిగి కూర్చోవడం ప్రయత్నం చేయండి. ఈరోజు ఇరుకులో విశాలత కలిగజేసే దేవుడు ఈరోజు. సో ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రార్థన అనగానే మోకల మీద రావాలనుకుంది కదా, ప్రార్థన అనగానే మోకరించాలనుకుని నాకు తెలుసు. దయచేసి ప్రార్థన చేద్దాం. సమయాన్ని అందుబాటు చెప్తున్నాను. స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకోండి. ప్రభావం గడిచిన సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు మమ్మల్ని ఎంతగానో మీ దగ్గర మీడలో మమ్మల్ని కాస్తూ వస్తున్న విధానం బట్టి తీసుకువచ్చిన ప్రతి ఒక్కరి చేతి దేవునికి చెప్తాను. అయ్యా, ఈ సోదరులు రావడానికి అయ్యా ఎంతో మంది ధ్యానం పెట్టారు కదా, ఎంతో మంది త్యాగాలు కలిగి ఉన్నారు. ఎంతో భయంకరమైన పరిస్థితి నుంచి మమ్మల్ని విడిపించావు అయ్యా. అందరి బట్టి నీకు స్తోత్రం అయ్యా. అంటూ ఈ స్వాతంత్ర దినోత్సవం ఎలా జరుపుకున్నామంటే అయ్యా కేవలం మీ కృపేనయ్యా. అయ్యా బానిసత్వ పరిస్థితి నుంచి, అంధకారమైన పరిస్థితి నుంచి, అయ్యా చీకటి నుంచి మమ్మల్ని వెలుగులోకి నడిపించి ఈ విధంగా దేవాన్ని స్వేచ్ఛగా నేను స్థుతిస్తా ఉన్నామండి. కేవలం మీ కృపేనయ్యా అంటూ ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో మాకు చేయించిందా నరేషాన్ని ప్రార్థన చేస్తాను. అందరము కూడా కలిసి ప్రార్థన చేద్దాం. ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన మన కుటుంబాలకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా ఉండినట్లుగా అందరూ కూడా ఫస్ట్ దేవుని సన్నిధిలో నా మనస్సుని స్థిరపరిచి ప్రభువా, నేను నీ సన్నిధిలో ఉన్నంతసేపు కూడా నన్ను నేను మరిచి రాత్రి వాక్యం ద్వారా మాట్లాడినట్లుగా పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి అయ్యా నా తండ్రి నీ కృపాసన దగ్గరికి వచ్చినట్లుగా నేను ఈ యొక్క రేక్షలో లేను, దేవుని యొక్క ప్రసన్నతలో నేను ఉన్నాననేటువంటి భావన ప్రతి ఒక్కరిలో కూడా కలగడానికి దేవుడు కృప చూపించి, దేవా ఈ భూ ప్రపంచంలో విధించినటువంటి విలువైనటువంటి సంపదలన్నింటి కంటే, డబ్బు కంటే, ఆస్తి పాస్తుల కంటే, అంతస్తుల కంటే నీవు నాకు ఇచ్చిన కుటుంబమే వ్యవస్థే చాలా గొప్పది నాయన. అయ్యా ఈ కుటుంబ వ్యవస్థని నాకు ఇచ్చావు. నన్ను ఒక భర్తగా నీ కుటుంబాన్ని పరిపాలించాను, ఒక భార్యగా నీ కుటుంబాన్ని జ్ఞానంగా కట్టుకోమని నాకు తెలియజేస్తావు. నాకు విలువైనటువంటి బహుమానముగా చక్కని పిల్లల్ని ఇచ్చావు తండ్రి. ఈ భూలోకములో నా కుటుంబాన్ని బట్టి ఆనందించిన దినాల కంటే కన్నీరు విడిచిన దినాలు చాలా ఉన్నాయి నాయన. దయచేసి ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధమైన సహవాసానికి వచ్చిన మేమందరము కూడా మొదట మా కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం. ఓ భర్తగా నా ఆత్మీయ స్థితి ఎలా ఉంది,
ఒక భార్యగా నాకు ఎంత జ్ఞానంతో నా కుటుంబాన్ని కట్టుకోగలుగుతున్నాను, దేవుడు నాకు ఇచ్చిన పిల్లల్ని దేవుడిచ్చిన బహుమానంగా భావించుకుని ఎంతవరకు ప్రార్థన చేయగలుగుతున్నాను. ఈ విషయంలో ఒకవేళ మనకి లోపం ఉన్నట్లయితే, ఒకవేళ ఈ విషయంలో మనం విఫలమైపోయినట్లయితే బాధపడకు, దిగులు పడకు, ఆందోళన చెందకు. దేవుడు నీ కొరకు, నా కొరకు మాత్రమే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కూటాన్ని నీ కొరకు, నా కొరకు ఏర్పాటు చేశాడు. సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం. తప్పులను సరిదిద్దుకున్న వారే గొప్పవారని చరిత్ర చెప్పబడుతుంది. దయచేసి గతాన్ని గురించి ఆలోచించకుండా, గతంలో జరిగినటువంటి వైఫల్యం గురించి ఆలోచించకుండా ఇప్పుడేం చేయాలి ఆయన, ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో నా కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకోవాలి, నా కుటుంబాన్ని ఆనందపూర్వకంగా మార్చుకోవాలంటే నేనేం చేయాలి ప్రభు అని చెప్పి ప్రభు సన్నిధిలో దయచేసి నీవు దేవుని సన్నిధిలో ఉన్నావని, సమస్యలకు పరిష్కారం చూపించే దేవుని యొక్క పాద సన్నిధికి, కృపాసనం దగ్గరికి వచ్చావని ఆలోచన కలిగి ప్రార్థన చేసుకుందాం. ఈ అంశం కొరకు అందరూ కూడా ప్రార్థన చేయండి. నా కుటుంబాన్ని స్థిరపరచండి ఆయన, నా కుటుంబాన్ని బలపరచండి ఆయన, నా కుటుంబాన్ని రక్షించండి ఆయన, నా కుటుంబాన్ని మార్చండి ఆయన. ఒకవేళ ఒక భర్తగా నా వైఫల్యం ఉంటే నేను సరిదిద్దుకుంటాను ఆయన. ఒక భార్యగా నా జ్ఞానం లేకపోతే నీవిచ్చే జ్ఞానం పొందుకుంటాను ఆయన. పిల్లల్ని ప్రభువా నాకు ఇచ్చిన ఆస్తిగా భావించుకుని భద్రపరుచుకుంటాను ఆయన. నువ్వు నాకు ఇచ్చిన ఇల్లు పత్రాలు ఏ విధంగా భద్రపరుచుకుంటాను, నువ్వు నాకు ఇచ్చినటువంటి గృహ పత్రాలు ఏ విధంగా భద్రపరుచుకుంటాను, ఆ విధముగా ఈ ఉదయకాల సమయంలో తండ్రి నేను నా కుటుంబాన్ని కట్టుకుంటాను ఆయన. నా కుటుంబాన్ని ప్రభు సరిదిద్దుకుంటాను, నా కుటుంబాన్ని ప్రభు జ్ఞానం కట్టుకుంటానని చెప్పి అందరూ కూడా ప్రభు సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థన చేయండి. అందరూ కూడా ప్రార్థన చేయండి. అయ్యో నా యొక్క జీవితంలో ఉన్నటువంటి పరిస్థితి నాయన, అందరూ ఒక ఈ అంశం కొరకు ప్రత్యేకంగా మొరపెట్టండి. ఈ అంశం కొరకు కన్నీరు వచ్చి ప్రార్థన చేయండి. అందరూ ఉద్యోగంగా దేవుని సన్నిధిలో లోపం ఒప్పుకొని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నీవు ఓడిపోయినా దేవుడు నిన్ను గెలిపిస్తాడు, నీవు అలసిపోయినా దేవుడు నిన్ను బలపరుస్తాడు, నువ్వు కృంగిపోయినా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. నీ జీవితం అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయినా దేవుడు మరలా పైకి లేపగల సమర్థుడు. దయచేసి ఎవరు కూడా ఓడిపోయిననుకోవద్దు, ఎవరు కూడా ఓడిపోయిననుకోవద్దు. మన తప్పుగా మనం ఒప్పుకుందాం. ఓ భర్తగా నీ కుటుంబాన్ని నడిపించే బాధ్యతలో నీవు ఏ విధముగా విఫలమైపోయావు, విస్మరణ చేస్తావు. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈ అంశం కొరకు మన మధ్యన శారమేడం గారు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థనలోకి గురించి కుటుంబాన్ని కట్టుకోవడానికి దేవుడు జ్ఞానం ఇచ్చున్నాగున, పిల్లల్ని దేవుడిచ్చిన బహుమానంగా భావించున్నాగున, భర్తలో కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉన్నట్లుగా ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలోకి గురించి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ ప్రేమ స్వరూపి మీ ఘనమైన నామానికి స్తోత్రం స్తోత్రం. సర్వశక్తి కలిగిన దేవ, సర్వాధికారి నీకు స్తోత్రములు. ప్రేమ పూర్ణుడైన నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభు. స్తుతులకు పాత్రుడా నీకు స్తోత్రములు నా తండ్రి. దేవా నేను నా ఇంటి వారందరూ కూడా నా ప్రభు మీ సన్నిధిలో నా దేవ మోకరించి ప్రార్థించే ధన్యతను మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. అవును తండ్రి, దైవజనులు చెప్పినట్లుగా నా ప్రభా మేము మా కుటుంబాల కొరకు ప్రార్థించే వారమై ఉన్నాము దేవా. మా బిడ్డల కొరకు ప్రార్థించే వారమై ఉన్నాము తండ్రి. మా భర్తల కొరకు ప్రార్థించే వారమై ఉన్నాము దేవా. మా కుటుంబ వ్యవస్థ కొరకు ప్రార్థించే వారమై ఉన్నాము దేవా. అట్టి ఆత్మను మాకు దయచేయండి, రోషము కలిగిన ఆత్మను మాకు దయచేయండి, పరిశుద్ధాత్మను మాకు దయచేయండి నాయన. నీకు స్తోత్రములు ప్రభా. స్త్రీలుగా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోవాలని సెలవిచ్చినట్లుగా అట్టి జ్ఞానము మాకు దయచేయండి. మా ఇంటిని మేము ప్రభా నా తండ్రి బండ మీద కట్టుకునే, క్రీస్తు అనే బండ మీద కట్టుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా. దేవా నా తండ్రి సంఘంకి వచ్చి ప్రార్థన చేసి పాటలు పాడే వారమే కాకుండా తండ్రి మా కుటుంబాన్ని కూడా మేము కట్టుకునే వారమై నా తండ్రి మా పిల్లల్ని మేము నడిపించుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా. దేవా నా తండ్రి గర్భఫలమే యెహోవా ఇచ్చే బహుమానమని సెలవించావు దేవా.
నీవు మాకు ఇచ్చిన బహుమానాన్ని ప్రభు నీకు నా తండ్రి ఆయాస్కరంగా మేము పెంచుతున్నామేమో, నా దేవ నీకు విరోధంగా మేము పెంచుతున్నామేమో, ఆ పెంపకం మాకు రావడం లేదేమో తండ్రి. కేవలం నా దేవ నీకు మహిమకరమైన నా తండ్రి పెంపకాన్ని మేము పెంచేటట్లు నా దేవ మంచి ఆలోచన తల్లిదండ్రులుగా మాకు దయచేయండి. మా కుటుంబ వ్యవస్థను మేము కట్టుకునే వారమై ప్రభా సంఘానికి దేవునికి నా తండ్రి మహిమకరముగా ఉండేటట్లు కృప దయచేయండి. మా బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రోధిస్తున్నాము దేవు నా తండ్రి, నీ బిడ్డల కొరకు రోధించమన్నావు తండ్రి. మా బిడ్డల కొరకు నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నామయ్యా, కన్నీటితో నీ కాళ్ళు కడిగి అడుగుతున్నాము దేవా. మా బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా ఎవరి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చిన్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నాయనా. నీకు ప్రభా నీ కొరకు మాత్రమే దేవా, కేవలం బ్రతికిన క్రీస్తే చచ్చిన క్రీస్తే అనేట్టుగా మా బిడ్డలు మేము పెంచాలి దేవా. లోక ఆశల వైపు మా బిడ్డలు మరలకూడదు తండ్రి. లోక వ్యసనాల వైపు మా బిడ్డలు మరలకూడదు నా తండ్రి. దేవా నా తండ్రి అనేకులు నా ప్రభా భయంకరమైన నా దేవ వ్యసనాలకి గురైపోతున్నారు దేవా. నా తండ్రి తల్లిదండ్రులకి వినోదంగా వేస్తున్నారు. దుష్టుడు చేసిన ప్రతి ఒక్క క్రియలను బట్టి నజరేయుడైన యేసు నామములో నా దేవ క్రియలన్నింటినీ బంధించండి నాయన. నీకు స్తోత్రములు. మా యవనస్తులు ప్రత్యేకమైన మార్గంలో నడిపించండి. ఎల్ షద్దాయ్ అనేటువంటి పేరుని వారు నా తండ్రి నిలబెట్టుకునేవారుగా నా ప్రభా దేవా నీకు మహిమకరంగా ఉండాలి, దైవజనులకు మహిమకరంగా ఉండాలి, సంఘానికి మహిమకరంగా ఉండాలి ప్రభా. ఈ ప్రాంతంలో మా బిడ్డలు చూసిన ప్రతి ఒక్కరూ నా తండ్రి నా ప్రభా ఇదిగో ఫలానా కల్వరి రిడెంప్షన్ మినిస్ట్రీస్ యూత్ పిల్లలని నా ప్రభా గర్వంగా చెప్పుకునేటట్లు ఉండేట్లు మా బిడ్డలు మీరు మార్చండి. కోపాద్రేయతను తీసివేయండి. మంచి ఆలోచన, తల్లిదండ్రుల పట్ల విధేయత, సేవకుల పట్ల విధేయత, పెద్దల పట్ల విధేయత కలిగించండి, ప్రేమను కలిగించండి దేవా. నీకు స్తోత్రములు. అట్టి రీతిగా మా బిడ్డలు పెంచుకునే కృపను మాకు దయచేయమని నా దేవా నా జరగబోతున్న ప్రతి మాటను ప్రతి ప్రార్థనను మీ యొక్క అంగీకారంగా చేసుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అమ్మ కొంచెం ముందు జరగడానికి ప్రయత్నించాలి. మీ పక్కన మీ ముందు ఉంచబడిన ఖాళీని పూరించండి. త్వరగా సర్దుకోవడం ప్రయత్నించండి. రావాల్సిన తర్వాత చిన్న మాట చెప్పాలని ఆశపడతాను. వింటారండి. ఎందుకంటే మనకు సమయం ఉంది కాబట్టి దయచేసి ఎవరు పాడినా ఒక పల్లె యోగ చేద్దాం. మాత్రమే పాడండి. తర్వాత మళ్ళా ప్రార్థన చేయాలి కనుక మధ్యలో దైర్యంగా వస్తా ఉన్నారు. చెప్పలు కొడుతూ సేవకులు హల్లెలూయా. నా స్తుతులపైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. నా స్తుతులపైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే
ఎల్లవేళల జయమే నీతో యాత్ర చేయు మార్గములో ఎంతో రమ్యమైనవి అవి నాకెంతో ప్రియమైనవి నీతో యాత్ర చేయు మార్గములో ఎంతో రమ్యమైనవి అవి నాకెంతో ప్రియమైనవి నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలిపి పరితంతుల సితారతో నిన్నే కీర్తించెదా నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలిచి పరితంతుల సితారతో నిన్నే కీర్తించెదా ఆస్తులపైన నివసించువాడా నా అంతరంగి కూడా యేసయ్యా ఆస్తులపైన నివసించువాడా నా అంతరంగి కూడా యేసయ్యా నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళల జయమే నీవు నా పక్షమై ఉన్నావు కనుకే జయమే జయమే ఎల్లవేళల జయమే హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. కుటుంబంలో ఐక్యత గురించి ప్రార్థన చేద్దాం. ఈరోజు భార్య భర్తల మధ్యన ఐక్యత లేదు, పిల్లల మధ్యన తల్లుల మధ్యన సమాధానం లేదు, పట్టుకొకరు చెట్టుకొకరు జీవిస్తున్నారు. కుటుంబంలో ఐక్యతగా ఉండేలాగన, కుటుంబం అంతా ప్రేమతో ఉండేలాగన, కుటుంబం అంతా సమాధానంతో ఉండేలాగన ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉందా? ప్రభువా, నా కుటుంబంలో సమాధానం లేదేమో ప్రభా, నా కుటుంబంలో ఐక్యత లేదేమో ప్రభా, నా కుటుంబంలో ఇదిగో ప్రభా కుటుంబ ఆరాధన లేదేమో ప్రభా, ఇదిగో ప్రభా కుటుంబం అంతా ప్రభా కలిసి ప్రభు నేను ఎప్పుడు శుద్ధించా ప్రభా, కుటుంబం అంతా ప్రభా నేను ఎప్పుడు కనపరిచాం తండ్రి. ఈ రోజు ప్రభా ఒక తీర్మానం తీసుకోవాలి తండ్రి, నా కుటుంబంలో గొప్ప స్వతంత్రం రావాలి తండ్రి. కుటుంబంగా కలిసి ప్రభు నేను ఆరాధించాలి తండ్రి, కుటుంబంగా కలిసి నేను శుద్ధించాలి తండ్రి, కుటుంబంగా కలిసి నేను ప్రార్థించాలి తండ్రి. నీతో గడపాలి ప్రభా. ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది ప్రభా, ఎన్ని రోజులు అయిపోతుంది ప్రభా, ఎన్ని దినాలు అయిపోతుంది ప్రభా. ఈ రోజు జ్ఞాపకం చేసుకో ప్రభా. నా కుటుంబం అంతా ఐక్యత కావాలి తండ్రి. ఇదిగో ప్రభా నా చుట్టాలతో నాకు ఐక్యత కావాలి తండ్రి, నా చుట్టుపక్కలతో నాకు ఐక్యత కావాలి ప్రభా. ఇదిగో ప్రభా నా కుటుంబంలో సమాధానం లేదేమో ప్రభా. బైబిల్లో ప్రభా ఇదిగో తండ్రి రూతు నయోమి ప్రభా ఎంతో ఐక్యతగా ఉన్నారు తండ్రి. ఇదిగో ప్రభా బైబిల్ అనేక కుటుంబాలు ప్రభా ఎంతో సమాధానంతో ఉంది ప్రభా. ఈ రాత్రి కలశంలో తండ్రి, ఈ యొక్క ఉదయ కలశంలో తండ్రి నా కుటుంబం కూడా అలాగా ఉండాలి తండ్రి. జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈ రోజు ప్రభా ఇదిగో తండ్రి నా భర్తకి నాకు సమాధానం లేదు ప్రభా, నా పిల్లలకి నాకు సమాధానం లేదు ప్రభా. నా పిల్లలు నా మాటలు వెనక వేస్తున్నారు తండ్రి, నా భర్త నా మాట వెనుకలేదు తండ్రి. ఇదిగో నా భార్య నా మాట వెనుకలేదు తండ్రి. ఇదిగో ప్రభా నా పిల్లలు నాయన దారి తప్పిపోతున్నారు తండ్రి. ఇదిగో ప్రభా జ్ఞాపకం చేసుకో ప్రభా. నాతో సమాధానం నీ సంధికి రావాలి తండ్రి, నేను శుద్ధించాలి తండ్రి. నా కుటుంబంలో ప్రభు నీ సందుకు వచ్చి నేను ఆరాధించాలి తండ్రి. అటువంటి భాగ్యం నాకు దయచేయ ప్రభా, అటువంటి బాబు నా కుటుంబానికి దయచేయ ప్రభా. ఈ రోజు ప్రభా దుఃఖంతో వేదనతో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను ఏమి చేసినా ఏం సంపాదించినా ప్రభా, కుటుంబంలో ఐక్యత లేకపోతే ఏం చేయగలను ప్రభా, కుటుంబంలో సమాధానం లేకపోతే ఏం చేయగలను ప్రభా. ఇదిగో ప్రభా ఎవరికి ఒక అవకాశం ఇవ్వకూడదు తండ్రి. ఎన్ని ఉన్నా ప్రభా ఏమి లేకున్నా ప్రభా కుటుంబంలో సమాధానం లేదు. నా కుటుంబం గురించి అలా చెప్పుకోవడానికి వీలు లేదు ప్రభా, నా కుటుంబం గురించి అలా చెప్పుకోవడానికి వీలు లేకుండా చేయి ప్రభా. ఒక ఉదయ కాలసిన ఒక తీర్మానంతో వెళ్ళాలి తండ్రి, ఒక విజయ పదంతోనే వెళ్ళాలి తండ్రి. నా కుటుంబం గొప్పగా చెప్పుకోవాలి తండ్రి. అటువంటి సాక్షిగా నా కుటుంబాన్ని దీవించి ప్రభాని ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుల మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధురాని యొక్క బంగారు పాదములు దేవా, నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఈ విజయకరమైన శనివారంలో ప్రభా, అయ్యా మీ సన్నిధానంలో నాయన మేమందరం చిన్న మందగా చేరి ఉన్నాం తండ్రి. ఈ రోజు మరి ప్రభా లోకానికి నాయన స్వాతంత్రం వచ్చిందని ప్రభా, మరి నాయన చెప్పుకుంటున్నాం. నిజమైన స్వాతంత్రం అయితే ప్రభా రాలేదయ్యా అయ్యా. కానీ ప్రభా మా జీవితాల్లో కూడా నాయన మరి నిజమైన స్వాతంత్రం నాయన మేము కలిగి ఉండే కృపణ దయచేయండి నాయన. ఈ రోజుల్లో ప్రభా మన కుటుంబాల్లో నాయన ఐక్యత పాడు చేస్తూ ప్రభా, మరి నాయన భార్య భర్తల మధ్య సమాధానం లేక, బిడ్డల మధ్య సమాధానం లేక ప్రభా, మరి సాతానయ్య కుటుంబాల్లో ఏలుబడి చేస్తూ నాయన కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తూ ఉండగా ప్రభా, నువ్వు సమస్తము చూస్తున్న దేవుడు కాటయ్యా. మరి కుటుంబంలోనైనా భార్య భర్తల మధ్య ఐక్యత, ప్రేమ, సమాధానం దయచేయండి అయ్యా. మరి యజమానులుగా ఉన్నవారయ్యా బాధ్యత కలిగిన ఆయన నడుచుకునే కృప దయచేయండి నాయన. మరి కుటుంబాలను కట్టే దేవుడు నువ్వు, సాతానుతో విచ్ఛిన్నం చేసేవాడు కానీ మరి కుటుంబాలను కట్టే దేవుడు కాటయ్యా. మరి ప్రతి కుటుంబాన్ని మీరు కట్టండి ప్రభా. ప్రతి ఒక్క జీవితంలోనైనా నెమ్మది ఉండయ్యా, ఐక్యత దయచేయండి, ప్రేమ దయచేయండి, సంతోషం దయచేయండి, సమాధానం దయచేయండి అయ్యా. కుటుంబాల సాతాను ఏలుబడి చేయకూడదయ్యా, మీరు కుటుంబాల్లో ఏలుబడి చేయాలయ్యా. మా జీవితాలు నాయన ముళ్ళ పొదలు, గచ్చ పొదలు నాయన బలుగు రక్కస చెట్లు ప్రభా మా జీవితాల్లో ఉండకూడదు నాయన. ఎల్లప్పుడూ ప్రేమాను రాగాలి నాయన. సుఖ సంతోషాలు కలిగి ఉండటానికి బిడ్డలు కూడా నాయన మరి తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి ప్రభా, మరి తల్లిదండ్రులకు లోబడటానికి, మీకు విధేయత కలిగి ఉండటానికి మరి నాయన యవనస్తులే మరి అనేక మంది బిడ్డలు నాయన తప్పిపోతున్నారు స్థితిలో ఉన్నారయ్యా. తల్లిదండ్రులు లెక్క చేయలేని స్థితిలో ఉంటున్నారయ్యా. మేము గొప్పవారం అయిపోయిన పరిస్థితిలో వారు ఉంటున్నారు కాబట్టి తండ్రి మరి అట్టి వారిని మార్చి ఏ బిడ్డలో ప్రభా, ఏ తల్లిదండ్రులకి నాయన కృంగుబాటు కలుగజేసే వారుగా వారికి అన్నిటికీ కారణాలుగా ఉండకుండా దేవా మీరు కార్యం చేయండి ప్రభా. మరి కుటుంబాలు మీరు ఏలుబడి చేయండి నాయన. ప్రతి కుటుంబాన్ని కట్టండి దేవాని స్తోత్రం. మరి ఈ రోజు కుటుంబ ఆశీర్వాద ప్రార్థనగా నాయన ఇక్కడ ప్రభా మరి ఏర్పాటు చేసి ఉండగా తండ్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు కంటే స్తోత్రంలో ప్రభు కుటుంబాలుగా దేవా మీ సన్నిధానానికి వచ్చి నాయన మీ ఆశీర్వాద వాగ్దాలు దీవెనలో పొందుకోవడానికి సహాయం చేసి నడిపించండి బాబు. ఈ రోజు జరిగే జీవితాలయ్యా అనుగ్రహించండి బాబు. నీ స్తోత్రం. ఇంకా అనేక మంది కూడా ఆ శక్తి పుట్టించండి అయ్యా. ఈ క్షణం మాది నాయన, మరు క్షణం మాది కాదయ్యా. రేపు ఏం సంభవిస్తుందో మాకు తెలియదు నాయన. ఏనాటికి ఈనాటికి చాలా కట్టి నేడని సమయం ఉండగానే ప్రభా ప్రతి ఒక్కరు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి నాయన. అయ్యా మరి పాస్టర్ గారు కూడా సమయానికి రావడానికి నాయన ఈ రోజు జరిగే కార్యక్రమం అంతటి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ ఘనత మహిమ ప్రభా మీకు ఆరోపిస్తున్నాం. స్తుతించి ప్రార్థించి బ్రతమాలు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కొంచెం ముందు జరగడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఒక ఆస్పత్రి మంచి అంటే వాళ్ళ అందరూ వచ్చి అందరికి వచ్చిన పాట పాడి చూడాల్సిందిగా కోరుతాను. ఇక్కడ నుంచి పాఠాన్ని ప్రయత్నించండి. లైవ్ వెళ్తా ఉంటాను. అందరూ వచ్చి పాఠాన్ని ప్రయత్నించండి. రావద్దు. దేవునికి దగ్గరగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోతున్నాము, దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చాలా ఎలక్ట్గా ఉన్నారు. దగ్గరగా మంచి స్తోత్రం చిన్న తగ్గెత్తి మన స్వరం ఎంతగా చెప్పగలిగితే అంతగా దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అంతేనా? ఇంట్లో గట్టిగా అరుస్తాం కదా, ఇంకొంచెం గట్టిగా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. పాటల పుస్తకంలో నుంచి 450వ పాట. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయవీరుడా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, ఆపత్కాల
హల్లెలూయా. దయచేసి గమనించండి, ఒక పల్లవి ఒక చరణం మాత్రమే పాడడానికి ప్రయత్నం చేయండి. సమయం లేదు కనుక దయచేసి ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఎవరు అపార్థం చేసుకోవద్దు. ఒక పల్లవి ఒక చరణం ప్రార్థన చేసే వరకు క్లుప్తంగా చిన్న ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. చాలా అంశాలు ఉన్నాయి కనుక మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం అయ్యానికి స్తోత్రం ప్రభావ. మా కుటుంబ ఆశీర్వాద ప్రార్థన ప్రభావ మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా ప్రభా. అయ్యా సజీవులు సజీవుల్ని కొలుస్తారన్న అర్థం చదివిస్తా ఉంది ప్రభా.
అయ్యా నీ వాక్యం చదివిస్తామని ప్రభా నీకు ప్రభా అయ్యా వీళ్ళ కదా నేను ఆరాధిస్తాను ప్రభా అయ్యా కృపను గురించి దేవడానికి తొందరయ్యా అయ్యా ఇందులో కనబడి ఇందులో ఆవిరైపోయే జీవితాలు ప్రభా అయ్యా నీటి పొడుగులంటే మా జీవితాలు ప్రభా నీకు తొందరయ్యా మా కుటుంబంలో దేవా కుటుంబంగా కట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తామన్న ప్రభా అయ్యా మా కుటుంబంలో ఎన్నోసార్లు ప్రభా శాంతి సమాధానం లేదు ప్రభా అయ్యా ఎన్నో కుటుంబాల్లో ప్రభా శాంతి సమాధానం లేదు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా మా బానిసత్వ బతుకు నుంచి తాగు నుంచి వ్యభిచారం నుంచి అయ్యా డ్రగ్స్ నుంచి అనేక అలవాట్ల నుంచి దేవా మా కుటుంబంలో శాంతిని కోల్పోతా ఉన్నాం ప్రభా మనశ్శాంతి లేదు ప్రభా మనశ్శాంతి లేక ఎన్నోసార్లు ఎంతో మంది కుటుంబాలు మా జీవితాలు ప్రభా అల్లాడిపోతా ఉన్నాం ప్రభా అయ్యా నీ వాక్యం చదివిస్తా ఉంది ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం సహాయం చేయండి దేవా మా కుటుంబంలో శాంతికరమైన జీవితంగా జీవించడానికి సహాయం చేయండి నీ వాక్యం చదివిస్తా ఉంది ప్రభా మీరు ఎవరికైతే శాంతి సమాధానం లేదో ఆ దగ్గర రండి దేవా వెంటనే సంపూర్ణ శాంతి మనకి గ్రహిస్తానన్నా ప్రభా అయ్యా నీ వాక్యం చదివిస్తా ఉంది ప్రభా అయ్యా నీ వద్దనే ప్రభా శాంతి సమాధానం మాకు దొరుకుతా ఉంది ప్రభా అయ్యా మా కుటుంబంలో దేవా మాకు శాంతి సమాధానం లేదు ప్రభా ఎంతో మంది కుటుంబాలు ప్రభా విచ్ఛిన్నం అవ్వడం కారణానికి దేవా సాతాను యొక్క కుటుంబంలో దేవా ఎంతో మంది దేవా పెట్టుకున్నాడు ప్రభా ఆ బంధకాల నుంచి దేవా నిజమైన విడిపొంగ మాకు ఈ యువతకాల సమయంలో మాకు దయచేయండి మా కుటుంబంలో శాంతి మీరు దయచేయండి ప్రభా సమాధానం మీరు అనుగ్రహించండి ప్రభావానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నామంటూ కుటుంబంలో శాంతి సమాధానం ఉండేలాగా మన మధ్య పద్మావతి గారు ప్రార్థన నడిపిస్తారు మా జీవితంలో సమాధానం మీరు అనుగ్రహించండి శాంతిని అనుగ్రహించండి సాతాన్ యొక్క బంధకాల నుంచి సాతాన్ యొక్క తంత్రం నుంచి విడిపించుకోవడానికి ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నారు. తండ్రి పరిశుద్ధుడా ఈ యొక్క ఘనమైన బంగారు పరిశుద్ధ పాదములకయ్యా వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ముఖ్యంగా నిన్నటి వారమైనటువంటి మమ్మల్ని నేటి వారిగా చేసి ప్రభానైనా రాత్రి కాల సమయంలో జరిగినటువంటి ప్రభానైనా ఆల్ నైట్ ప్రేయర్ అంతటిని మీ ఆత్మాధికారానికి అప్పగించుకున్నప్పుడు ప్రభానైనా మీ నా మహిమార్థము జరిపించుకుని నేటి దినాల ప్రభానైనా నాయన కుటుంబ ఆశీర్వాద ప్రార్థనగా మరొకసారి ప్రభానైనా మీ సన్నిధిలో నిలవబెట్టుకున్నటువంటి దేవా మీకు స్తుతులు స్తోత్రములయ్యా. ఇటువంటి ధన్యత ఘనత ఎంతో మందికి లేదు ప్రభా. అల్పులమైనటువంటి మమ్మల్ని ప్రభానైనా మీరు ఎన్నిక చేసుకుని ఏర్పాటు చేసుకుని మీ సన్నిధిలో సహవాసంలో నిలబడి మమ్మల్ని స్తుతించేటువంటి ధన్యతనయ్యా అల్పులమైనటువంటి మాకు మీరు దయచేసినటువంటి దేవా మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవును తండ్రి నేటి దినాల్లో ప్రభానైనా ప్రభు ఆత్మ ఎన్నాడు ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుందని 2 కొరింథీ 3:17 చెప్పినట్లుగా మీ ఆత్మ మాలో సంచరిస్తుండగా నాలో సంచరిస్తుండగా మా కుటుంబాల్లో సంచరిస్తుండగా ప్రభానైనా మీరు మాకు స్వతంత్రాన్ని అనుగ్రహించినటువంటి దేవా మీకు స్తుతులు స్తోత్రములయ్యా. అనేక మందికి ఇంకనూ ప్రభానైనా స్వతంత్రం లేక ప్రభానైనా బానిసత్వంలో ప్రభానైనా దాస్యం అనే కాడి కింద ప్రభానైనా నలుగుపోచున్నటువంటి కుటుంబాలు ఇంకనూ అనేకమైనటువంటి ఉండి ఉండగా కనికరపడి కృప చూపించి వాటన్నిటినీ ప్రభానైనా కుటుంబాలన్నీ కూడా ప్రభానైనా స్వతంత్రాన్ని అనుగ్రహించుకొని ప్రభానైనా మీ దాస్యంలోనికి మేము రావడానికి కూడా సహాయం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మా గృహాన్ని ప్రభానైనా ఆనందపురంలో సంతోషకరమైనటువంటి గృహాన్ని మీరు మాకు అనుగ్రహించినటువంటి దేవా మీకు స్తుతులు స్తోత్రములయ్యా. మా గృహాల్లో ఎక్కడా ప్రభానైనా మొండ్ల పొదలనేవి నైనా బలి రక్కస చెట్లు అనేవి లేకుండా ఉండటానికి ప్రభానైనా సంతోషకరమైనటువంటి కుటుంబాలుగాను సమాధానకరమైనటువంటి కుటుంబాలుగాను మీ నామానికి మహిమ తెచ్చేటువంటి కుటుంబాలుగాను ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబాలుగాను ఈ లోకంలో జ్యోతులాగా మా కుటుంబాలన్నీ వెలగటానికయ్యా అనేక మందికి మాదిరికరమైనటువంటి కుటుంబాలుగా ప్రభానైనా మా కుటుంబాలు మీరు లేవనెత్తమని కూడా వేడుకొంచున్నాను తండ్రి. మా కుటుంబాల్లో నెమ్మదిని దయచేస్తున్న దేవా మీకు స్తుతులు స్తోత్రములయ్యా. శాంతిని అనుగ్రహిస్తున్నటువంటి దేవా మీకు స్తుతులు స్తోత్రములయ్యా. సంతోషాన్ని అనుగ్రహిస్తున్నటువంటి దేవా మీకు స్తుతులు స్తోత్రములయ్యా. మా గృహాల్లో ప్రభానైనా మీ ఆత్మ సంచారం జరుగుతుండగా ప్రభానైనా మిమ్మల్ని మహింపరిచేటువంటి బిడ్డలుగా మా కుటుంబాన్ని లేవనెత్తమని వేడుకొంచున్నాను తండ్రి. మీకు స్తుతులు స్తోత్రములయ్యా. నేటి దినాన ప్రభానైనా మాకు ఇచ్చినటువంటి ప్రభానైనా ఆయన ఆత్మలకు ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములయ్యా. కల్వరి విమోచన పరిచయ పక్షంగా నేటి దినాన మీరు ఈ విధంగా ఏర్పాటు చేసుకుని మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ మాకు సంతోషాన్ని దయచేస్తున్నటువంటి దేవా మీకు స్తుతులు స్తోత్రములయ్యా. నీతిమంతులైనటువంటి మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు అనుగ్రహించినటువంటి ఈ అమూల్యమైనటువంటి సమయమును బట్టి ప్రభానైనా అవకాశమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. కూడి వచ్చినటువంటి మా బిడ్డలందరితో మాతో ప్రభానైనా మీరు ఏ విధంగా
నాయన మాట్లాడదలుచుకున్నారో ఆ వాక్యాలు ప్రభానైనా మా అందరి హృదయాల్లో ముప్పదంతలుగా అరుదంతలుగా నూరంతలుగా ప్రభానైనా ఫలించడానికి మా కుటుంబాలు కట్టుకోవడానికి కావాల్సినటువంటి జ్ఞానంతో మా స్త్రీలందరినీ మీరు నింపండి అయ్యా నాయన. ముఖ్యంగా యజమానులకి బాధ్యతలు దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. మా పిల్లలందరూ కూడా ప్రభానైనా ఇబ్బంది ప్రహేయంలో ఉన్నారు తండ్రి. లోకం వైపు లోకాశం వైపు కాదయ్యా, మీ తట్టు మా కన్నుల మార్గాలుగా యవ్వన ప్రాయంలో పాడిపోయిన ఎంతో శ్రేయస్కరమైన లేఖనములు సెలవిస్తుండగా ప్రభునైనా నాయన అంతటా అందరూ మారు మనసు పొందాలని, సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకంలో సువార్త ప్రకటింపబడాలని ప్రభునైనా లేఖనములు సెలవిస్తుండగా అటువంటి వారిలో ప్రభునైనా మా నడవస్తులందరూ ఉండడానికి మీరు సహాయం దయచేయమని వేడుకొచ్చున్నాను తండ్రి. మీరు తప్ప ప్రభునైనా మాకు సహాయం దయచేసేవాళ్ళేదయ్యా. మా కుటుంబాలకు అండగా కొట్టగా ఆలోచనకర్తగా అధిపతిగా ఉండి మాకంటే ముందుగా మీరు నడుస్తూ మా చేతులు మీరు పట్టుకుని ప్రభునైనా కేవలం మీ నామ మహిమాత్రము మా కుటుంబాలన్నీ లేవనెత్తబడటానికి తండ్రి, మీ నామను మహిమాత్రము మేము అందరము జీవించడానికి మీరే సహాయం దయచేయమని వేడుకుంటూ నేడు తెలంగాణలో జరగవలసినటువంటి కార్యక్రమాన్ని హాజరు నుంచి అంతం వరకు ప్రభునైనా మీ నామ మహిమాత్రము జరిపించుకోమని వేడుకుంటూ చేసినటువంటి ప్రార్థన మీ పాసన్నిధికి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో స్థితించి ప్రార్థించి బ్రతమాన్ని వేడుకలు పొందుకుని ఉన్నాను మా ప్రిపరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొంచెం ముందుగా చేద్దామా? హల్లెలూయా. కొంచెం స్వరం తెచ్చి హల్లెలూయా. ఒకసారి అందరు లేచి నిలబడినట్లయితే ఒక పదవి వచ్చారు పాడుతుంది. చాలాసేపు కూర్చున్నారు కనుక ఒకసారి అందరు లేచి నిలబడదాము. అంటే నిల్చోమని చెప్తా ఉన్నారు. అందరూ ఒకసారి నిల్చుందాం. లేచి నిలబడి నాతో పాటు ఈ మాట చెప్పండి. దీవించుము దీవించుము నా భారతదేశాన్ని, రక్షించుము రక్షించుము నా దేశ జనాంగాన్ని. మరొకసారి చెప్తామా? దీవించుము దీవించుము భారతదేశాన్ని, రక్షించుము రక్షించుము నా దేశ జనాంగాన్ని. కలిసి పాడదామా? నా జనులైన వారెవరు నాశనమునకు పోవలరు, భారతదేశ ప్రజలెవరు ఉగ్రత మారిన పడవలరు, భారతదేశ ప్రజలెవరు ఉగ్రత మారిన పడవలరు. దీవించుము దీవించుము భారతదేశాన్ని, రక్షించుము రక్షించుము నా దేశ జనాంగాన్ని. దీవించుము దీవించుము నా దేశ జనాంగాన్ని, రక్షించుము రక్షించుము నా దేశ జనాంగాన్ని. జనులైన వారెవరు నాశనమునకు జనులైన వారెవరు నాశనమునకు పోవలరు, భారతదేశ ప్రజలెవరు ఉగ్రత మారిన పడవలరు, భారతదేశ ఉగ్రత మారిన పడవలరు. దీవించుము దేశ జనాంగాన్ని, రక్షించుము రక్షించుము నా దేశ జనాంగాన్ని. ఇంతను ప్రేమ పంచువారు, రక్త సంబంధులు ఇంతను ప్రేమ పంచువారు, నెడునాలో భాగమై ఉన్నవారు, నెడునాలో భాగమై ఉన్నవారు, ఆదరణములో వేదనపడుట చెనెక్కు భరించును, రేపు ఆదరణము వేదనపడుట చెనెక్కు భరించును. దీవించుము దీవించుము నా దేశ జనాంగాన్ని, రక్షించుము రక్షించుము నా దేశ జనాంగాన్ని.
హల్లెలూయా. మా గురించి ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం దేవుడు స్వస్థత ఇచ్చేలాగిన ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. మహాగరుడ మహోన్నత సర్వోన్నత సర్వశక్తిమంతుడ ప్రభువా తండ్రి సర్వలోక సృష్టికర్త మీ ఘనమైన శ్రేష్టమైన నామకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటాం తండ్రి. అతి పరిశుద్ధుడా, అతి సుందరుడా, అతి కాంక్షణీయుడా, అతి మనోహరుడా తండ్రి సుగుణాల సంపన్నుడా ప్రభా. ఏమని తండ్రి మీ ప్రేమను వేడుకుంటుంది తండ్రి ఆయన చూపిన కృపను బట్టి తండ్రి ఆయనకి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటాం తండ్రి. ఈ దినమున తండ్రి మేమందరమును తండ్రి ఇక్కడ కూడుకొని తండ్రి నీ నామని ప్రభు గణపరచుటకు స్థితించుటకు తండ్రి ఆరాధించుటకు తండ్రి నీకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి తండ్రి మీకు లెక్కలేని స్థితులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి తండ్రి మీకు వేలాది స్థితులు స్తోత్రములు చెల్లించుకుంటాను తండ్రి. ఆయా కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని తండ్రి కుటుంబాలు తండ్రి ఎంతో అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి. చెప్పుకోలేని బాధతో బాధపడుతున్నారు తండ్రి. అయా ఎంతో మంది వ్యాధితో బాధపడుతున్నారు తండ్రి. వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు వందనాలు తండ్రి. ఆయన మీరు స్వస్థపరచండి తండ్రి. మీకు వందనాలు ప్రభు. ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. అయా నడినెత్తి మొదలుకొని తండ్రి అరికాల వరకు ఉన్న బలహీనతలు తీసివేయండి తండ్రి. స్వస్థపరచండి తండ్రి. ఈ దినమున తండ్రి ఈ ప్రదేశంలో తండ్రి మీరు ఉండాలని మీరు నమ్ముచున్నాను తండ్రి. ఇప్పుడే తండ్రి స్వస్థ దయచేయండి తండ్రి. యేసు నామములో ప్రతి ఒక్కరికి స్వస్థ దయచేయండి ప్రభావ. మీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. మీరు బలమును దయచేయండి తండ్రి. శక్తిని దయచేయండి తండ్రి. స్వస్థం దయచేయండి తండ్రి. మీకు స్థితిని స్తోత్రములు చెల్లించుకున్నాను తండ్రి. అయా ఎంతో మంది తండ్రి అయా కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు తండ్రి. మీకు స్వస్థ దయచేయండి. నన్ను నొప్పులతో బాధపడుతున్నారు స్వస్థ దయచేయండి తండ్రి. అయా తలనొప్పితో బాధపడుతున్నారు స్వస్థ దయచేయండి తండ్రి. నీకు చెప్పుకోలేని బాధతో బాధపడుతున్నారు తండ్రి. అయా మీరు స్వస్థపరచండి. స్వస్థపరచండి తండ్రి. మీ పాదులకు నేను వేలాది స్థితులు స్తోత్రములు చెల్లించుకున్నాను తండ్రి. అలాగే తండ్రి భౌతికంగా తండ్రి మీ ఆరోగ్యంగా ఉన్నప్పటికీ తండ్రి అయా ఆత్మలో మీకు చాలా అనారోగ్యంతో ఉన్నాను తండ్రి. ఆత్మలో తండ్రి పడిపోతున్నాను తండ్రి. బలహీనంగా ఉన్నాను తండ్రి. మనం బలపరచండి తండ్రి. నీకు లేవడే తండ్రి. మాట ఏందు, ప్రవర్తన ఏందు, ఆలోచన ఏందు, క్రియ ఏందు, అన్నిటి ఎందుకు తండ్రి ఆరోగ్యంగా మీ ఉండినట్టుగా మీరు కృప చూపించండి, దయ చూపించండి, సహాయం దయచేయండి తండ్రి. అయా ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకుని పేరు పేరుగా తండ్రి మీరు స్వస్థపరిచి తండ్రి అయా ఆత్మలో ఆత్మలో ప్రభా జీవించడం కృప చూపించండి, దయ చూపించండి, సహాయం దయచేయమని తండ్రి. చిన్ని ప్రాణాన్ని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి పెట్టుకుంటాను పరమ తండ్రి. ఆమేన్. శాపము బాపిన రక్షణతో రోగాల పర్వము ముగిసిని. నా శాపము బాపిన రక్షణతో రోగాల పర్వము ముగిసిని. వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యము ఎన్నో చేసినావే. వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యము ఎన్నో చేసినావే. వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యము ఎన్నో చేసినావే.
ప్రపంచంగా నచ్చింది. అలాగే కళ్ళు మూసుకుందాం. దేవుని సన్నిధిలో నాకు ఇచ్చిన అంశం బట్టి మనందరం ప్రార్థనలో ఎక్కిపోతాం. కుటుంబ ఆశీర్వాద ప్రాంతంలో మన కుటుంబాలకు దేవుడు తోడు మన కుటుంబాన్ని రక్షించేలాగా మన దేశంలో నివసిస్తున్న ప్రజలకు, అధికారులు, కుటుంబాలకు ఆనందం అనేది లేదు. ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం, యవనస్తులకైతే డ్రగ్స్కి బానిస అయిపోయి అదే ఆనందం, డ్రింక్స్కి అలవాటు అయిపోయి ఇదే మా ఆనందం అని వారు చాలా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. కుటుంబాల్లో కూడా తల్లిదండ్రులు మాట పెట్టకుండా మాకు ఇదే ఆనందం, లోకంలోకి ఏ ఆనందం లేదని ఎంతో ఉచ్చలంగా తిరుగుతున్నాం. మన కుటుంబంలో కూడా ఉదయం మొదలుకొని సాయంకాలం మన పనులు బిజీ అయిపోతూ దేవునికి దూరంగా ఉండడం, దేవుడిచ్చే ఆనందం మనలో లేకుండా మన ఇష్టానుసారంగా ఇదే మా ఆనందం, మాకున్న ధనం మాకు చాలు, దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు చాలు, ఈ రోజుకి కొంచెం అన్నం తిన్నాం చాలు, ఇదే మాకు ఆనందం అని అనుకుంటున్నాం. కానీ ఒకనొక రోజున దేవుడు రెండవ రాకల్లో వస్తే మన ఆనందం ఎక్కడ ఉంది? పరలోక రాజ్యంలో ఉందా లేకపోతే నరకంలో ఉందా? నేను ఒక్కసారి దేవుడు ప్రార్థించాను. దేవా దృష్టించు మా దేశం, నశించు దారి బాగు చేయము. దేవా దృష్టించు మా దేశం, నశించు దారి బాగు చేయము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దారి బాగు చేయము. దేవా దృష్టించు మా దేశం. మా దేశాన్ని దృష్టించయా ప్రభా. ఎస్ఐా శాపం నుంచి ప్రభా, పాపం నుంచి మమ్మల్ని క్షమించలే. మరి ముఖ్యంగా మా కుటుంబంలో ఆనందం దయచేయలే. ప్రభా నీవు మా కుటుంబాల్లో ఉంటే అదే మా ఆనందం తండ్రి. నీకు వందనాలు. ధనం అవసరం లేదు ప్రభా. యేసయ్యా కుటుంబంలో ప్రభా, యేసయ్యా మాకున్న ప్రభా సమస్తము మాకు అవసరం లేదు తండ్రి. నువ్వు మా కుటుంబంలో ఉంటే అదే మాకు చాలు తండ్రి, అదే ఆనందం ప్రభా. మీ యొక్క ఆనందాన్ని మాకు దయచేయండి. స్తోత్రాలు ప్రభా. యేసయ్యా మా కుటుంబంలో రక్షణ, కుటుంబంలో మంచి ఆరోగ్యము ప్రభా, రక్షణ ప్రతి ఒక్క బిడ్డకు తండ్రి నేను మీరు దయచేయండి అనుకుంటున్నాను. ఆ దేశాన్ని దృష్టించండి, దేశాన్ని కాపాడండి తండ్రి. దేశానికే ప్రభా ఆనందం లేదు తండ్రి. యుద్ధాలు ఎక్కడ చూసినా ప్రభా, ఎన్నో ఘోరాలు తండ్రి నేను నీకు వందనాలు ప్రభా. యేసయ్యా మీ యొక్క ఆనందాన్ని మా దేశానికి ప్రభా, మా రాష్ట్రాలకు, మా జిల్లాలకు ప్రభా, మండలాలకు, గ్రామాలకు తండ్రి, మా కుటుంబానికి కూడా మీ యొక్క ఆనందం మీరు మాకు దయచేయండి. యేసయ్యా నాకు ఇచ్చింది దీన్ని ప్రార్థనలకు ఇచ్చింది ప్రభా. నీ కుటుంబాన్ని ప్రభా, యేసయ్యా నీ కుటుంబంగా ప్రభా మా కుటుంబాలు మార్చండి అనుకుంటున్నా. నిత్యము ప్రార్థించే ప్రభా యేసయ్యా యోధులుగా మమ్మల్ని మార్చండి అని పొందనాలు. మీరు సహాయం చేసి మీరు నడిపించి ప్రభా, జరగవచ్చున్న ఈ కార్యక్రమాల్లో తండ్రి నేను మీరు తోడు నడిపించి సహాయం చేయండి. నాకు ఇచ్చింది దీని ప్రార్థనలకు ఇచ్చింది యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్.
ఇంకొక ప్రార్థనగా వచ్చిన జాసి సోదరిగా ప్రార్థన చేస్తాం. స్తోత్రం 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 మహాపరిశుద్ధ మహాకరుడు సర్వాంతరాన్ని సరస్వతానికి అతి శ్రేష్ఠ మనకి వేల కొలది స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన. ఇంతవరకు ప్రభా ఆ పాటల్లో మీరున్నారు ప్రభా ఆరాధించుకున్నారు నాయన. అయ్యా నా తండ్రి ప్రభా ఈ స్వతంత్రంలో వచ్చిన ప్రభా నా తండ్రి ప్లీజ్ అన్ని సన్నుల కుటుంబ ఆశీర్వాద ప్రార్థన నా మహిమాలను జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రం నాయన. అయ్యా నా తండ్రి ప్రభా మాకు ఇచ్చిన ప్రభా స్వేచ్ఛను బట్టి కొందరిని స్థితించడానికి నేను కనపరచడానికి ప్రభా ఎవరికి లేని ధన్యత మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న వాళ్ళన్న ప్రతి అపవిత్రత తొలగించండి. మా దేశాన్ని మీరు బాగు చేయండి. మా దేశంపై దృష్టి ఉంచండి. దేవానికి స్తోత్రం నాయన. నా తండ్రి కుటుంబంలో నెమ్మది సమాధానం మీరు అనుగ్రహించండి. ఆరోగ్యం దయచేయండి. దేవానికి కొందరు కుటుంబాల సమేతమైనటువంటి స్థితిని గడపడానికి ప్రభు నీ దీవులు నీ ఆశీర్వాదాలు మేమందరం పొందుకోవడానికి కృప చూపించమని అడుగుచున్నాం. దేవానికి ఇష్టమైన కుటుంబాలుగా కుటుంబం వల్ల ప్రభు యోగ్యమైన కుటుంబాలుగా మా కుటుంబాలు ఉండడానికి మీరే సహాయం చేసి కృప చూపించండి అయినా. ఈ కుటుంబం ఆదరించేంత వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించి మేలు చేయమని మా చిన్న ప్రాంతి పాదశాన్ని చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని యేసుక్రీస్తు ప్రస్తుతం బ్రతమలు వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మీరందరూ కూడా మా నుంచి మరొక అంశం కొరకు ప్రార్థన చేద్దాం. విలువైన సమయాన్ని చాలా అంశాల కొరకు ప్రార్థించాలి అని చెప్పి ఒక 20 పాయింట్లు రాసుకొచ్చాం. కానీ మీరందరూ కూడా చాలా లేటుగా వచ్చారు. దూర ప్రాంతం నుంచి వచ్చిన గారికి కూడా వర్తమానానికి అవకాశం ఇవ్వాలి. మహేష్ అలాగే జాషువా గారు ఇద్దరు కూడా ఎండ్లో ఉన్నారు. కొంచెం ఈ సైడ్కి రావడమో లేదా ఇక్కడికి రావడమో చేస్తే మంచిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. అతి శీఘ్రంగా మీ అందరికీ చెప్పాను, మీ బంధువులకి స్నేహితులకి కుటుంబాలుగా మందిరానికి రావాలని చెప్పాను. మరి చాలా మంది ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడ కూడా కొంచెం కూడా ప్లేస్ ఉండకూడదు. ఇంచుమించు 400 మందికి ప్రేమ విందు సిద్ధపరిచారు. కాబట్టి ఖచ్చితంగా 400 మంది రావడానికి దేవుని కృప చూపించాలి. మీరందరూ కూడా ప్రార్థించాలి. షాపూరు సంఘం నుంచి అలాగే బొంతపల్లి మంబాపూర్ సంఘం నుంచి మన ఆత్మీయ సహోదరులు వస్తున్నారు. వారికి కూడా చక్కని ఆతిథ్యం ఇవ్వడానికి మీరు అందరూ కూడా ప్రయత్నించారు. వాళ్ళు వచ్చేలోపు మరికొన్ని ప్రార్థన అంశాలు చేసి విలువైన సమయాన్ని పాస్టర్ గారికి అప్పగించే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా మోకరించండి. ప్రాముఖ్యమైనటువంటి అంశాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి అంశాన్ని ఇక్కడే కాదు ఇంటి దగ్గర కూడా ప్రార్థించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన ద్వారా దైవ సేవకుని యొక్క ముఖాంతరం నుంచి మనతో అసలు దేవుడు ఏ ఉద్దేశాలతో ఏ ప్రణాళికలతో నిన్ను నీ కుటుంబాన్ని రక్షించాడు, నీ పిల్లల పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలు ఏమై ఉన్నాయి. అనంత జ్ఞానైన దేవాది దేవుడు అనుకోని విధముగా అన్ఎక్స్పెక్టెడ్ గా దేవుడు మనకి పిల్లల్ని ఇవ్వలేదు. నీ కొడుకు పట్ల నీ కుమార్తె పట్ల దేవుడిచ్చినటువంటి నీ కుటుంబ వ్యవస్థ పట్ల దేవుడు ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను అర్థం చేసుకోవడానికి మనం దేవునికి సమయం ఇవ్వట్లేదు. దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలు నీ జీవితంలో దేవుడు వివరించడానికి నీవు దేవునికంటూ సమయాన్ని కేటాయించట్లేదు. అందుకాబట్టి ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కూటములో దేవా నా పిల్లల పట్ల మీరు కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు ఏమై ఉన్నాయో మాకు తెలియచేయండి నాయన. బ్రతుకుండగానే ప్రార్థనాత్మ కలిగి తన మోసకరమైన జీవితాన్ని మార్చుకున్న యాకోబుకి వాళ్ళ పిల్లల పట్ల ఉన్నతమైన ప్రణాళికల్ని మీరు బయలుపరిచావు తండ్రి. ఈ రోజున మా పిల్లల పట్ల మీ ప్రణాళికలు ఏమై ఉన్నాయి, నీ ఉద్దేశాలు ఏమన్నాయో మేము తెలుసుకుని దానికి అనుగుణంగా మా పిల్లల్ని
నీ కొరకు పెంచడానికి సహాయం చేయండి నాయన. అందరము కూడా ప్రభు సన్నిధిలో దేవుని యొక్క ప్రణాళికలు నీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా, మన పిల్లల జీవితం నెరవేర్చబడినట్లుగా అందరము కూడా నాకు తెలియచేయండి నాయన. నీ ప్రణాళిక, నీ ఉద్దేశాలు మాకు తెలియచేయండి నాయన. వాళ్ళే పెరుగుతారులే, వాళ్ళే బ్రతుకుతారులే, మేము బ్రతకలేదా అనేటువంటి ఆ నిర్లక్ష్య ధోరణి మాలో తీసివేసి నీ కొరకు పెంచడానికి, నీ కొరకు పెంచే భాగ్యముని మాకు అనుగ్రహించండి ఆయన. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనోహ భార్య ఇంకా సంసోను జన్మించక ముందే పుట్టబో బిడ్డని ఏ విధంగా పెంచాలి ఆయన, ఆ బిడ్డ పట్ల ఏ ప్రణాళికతో నువ్వు మాకు ఇస్తున్నావు దాన్ని. ఏ బానిసత్వంలో అయితే మేము మగ్గిపోతున్నామో ఈ బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించే గొప్ప వ్యక్తిగా దేవుడు సంసోన్ని ఇస్తాడని దేవుని ప్రణాళికల కొరకు ప్రార్థించినటువంటి మనోహ భార్య వలె దేవుడు ఉన్నటువంటి ప్రణాళికతో గొడ్రాలుగా ఉన్నటువంటి హన్నా విషయంలో దేవుడు ఏ విధంగా ఉన్నత ప్రణాళికతో భావనిచ్చాడు, ఆ విధముగా ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క ప్రణాళికని విడుదల పట్ల ఏమైందో అడగండి. ప్రతి ఒక్కరము కూడా నా పిల్లల్ని దయగల హస్తాలకు అప్పగిస్తున్నాను ఆయన, నా పిల్లల్ని దయగల హస్తాలకు అప్పగిస్తున్నాను ఆయన. మీరు కనికరించండి ఆయన, మా పిల్లల్ని విడిపించండి ఆయన. మా పిల్లల్ని ప్రభా ప్రణాళిక విరోధంగా నడుచుకుంటున్నారు, మా పిల్లల్ని ప్రణాళికకి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు. వారందరితో కూడా మీరు మాట్లాడండి ఆయన. వారందరినీ కూడా నీకు ఒక పెంచే జ్ఞానం ఇవ్వండి ఆయన. ప్రతి ఒక్కరిని కూడా ఈ భయంకరమైనటువంటి లోకములో తండ్రి, ప్రతికూలమైన పరిస్థితుల్లో తండ్రి మోషేని ఏ విధముగా అయా నా తండ్రాము ప్రభా, అయ్యా నా తండ్రి ప్రభా నీ కొరకు ఏ విధంగా పెంచడానికి అయ్యా నా తండ్రి ప్రత్యేక నిర్ణయాలు తీసుకున్నారు వైద్యదేవుడు, ఆ విధంగా మేము కూడా ఈ ప్రతికూలమైన వాతావరణంలో తండ్రి ఈ లోకమైనటువంటి అలల చేత కొట్టుకుపోకుండా పిల్లల్ని మోషే వలె నీ కొరకు పెంచడానికి నాకు జ్ఞానం ఇవ్వడం అని చెప్పి అందరము కూడా దేవుని ప్రణాళికల కొరకు ప్రార్థన చేయాలి. అందరూ కూడా మౌనంగా ప్రార్థించాలి, అందరూ కూడా మౌనంగా ఉండదు. దయచేసి అడగండి, ప్రభు ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఏర్పరిచాడు. నీ కొరకు, నీ కుటుంబం కొరకు కుటుంబ ఆశీర్వాద ప్రార్థన దేవుడు ఏర్పాటు చేశాడు. అందరూ కూడా ప్రభువుని అడగండి, ప్రభు పాదాలు పట్టిన అడగండి, దేవుడి ఉద్దేశాలు మీకు తెలియచేసినట్లుగా అడగండి. దేవా నా తండ్రి, నా పిల్లల పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు బయలుపరచాలి. నీ కొరకు పెంచే జ్ఞానం నాకు దయచేయండి ఆయన. నీ కొరకు భద్రపరిచే కృప నాకు అనుగ్రహించండి ఆయన. రెండవదిగా నీ నా జీవితంలో చక్కని అందమైనటువంటి కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోవడానికి ప్రధాన కారణం ఒకరి మాటలో ఒకరికి అర్థం కాని పరిస్థితిని బట్టి. ఈ రోజున ఇంట్లో ఉన్న భార్య యొక్క మాట భర్తకి అర్థం కాని పరిస్థితి, భర్త యొక్క మాట భార్యకు అర్థం కాని పరిస్థితి, తల్లిదండ్రుల యొక్క ఆవేదన, తల్లిదండ్రుల యొక్క ఆక్రందన పిల్లలకు అర్థం కాని పరిస్థితి, కుటుంబాల్లో ఉన్నటువంటి అనైక్యతను దేవుడు దూరపరిచి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రతి అడ్డుగోడలు దేవుడు తొలగించి మన కుటుంబాలలో దేవుడు ప్రతి ఒక్కరి పట్ల కూడా చక్కగా అర్థం చేసుకునేటువంటి విశాల హృదయాన్ని దేవుడు ఈ మధ్యాహ్న కాలంలో దయచేయండి ఆయన. ఎందుకో తెలియదు నాయన, నా మనసులో ఉన్న ఆ పగన బట్టి, నా మనసులో ఉన్నటువంటి ఆ యొక్క ఆయాసాన్ని బట్టి, ఆవేశాన్ని బట్టి మా జీవితాలలో తండ్రి భర్త ఎంత ప్రేమగా చెప్తున్నా మాకు అర్థం కావట్లేదు. భార్య ఎంత చక్కగా కూర్చోబెట్టి వివరించినా మాకు అర్థం కాని పరిస్థితి. నన్ను ఈ స్థితిలో పెంచడానికి నేను ఎన్నో కష్టాలు పడ్డాను, ఎన్నో అవమానాలు పడ్డాను, ఎన్నో నిందలు అనుభవించాను. ఈ ప్రాంతానికి నేను తీసుకొచ్చి నేను ప్రయోజకుడిగా చేయాలనుకుంటున్నాను, నేను ప్రయోజకురాలుగా చేయాలనుకుంటున్నాను అనేటువంటి ఆ తల్లిదండ్రులు చెప్పిన మాటలు పిల్లలకు అర్థం కాకుండా
అపవాదైన సాతానుడు వాళ్ళ హృదయాలకి మనోనేత్రాలకు గుడ్డుతనం కలుగు చేసి తల్లిగా కనిపించలేని పరిస్థితి, తండ్రిగా కనిపించకుండా ఒక శత్రువుగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఈ రోజున పిల్లలకి. దయచేసి ఈ ఉదయకాల సమయంలో నా కుటుంబంలో ఉన్న సమస్య ఇదేనాయన, నా కుటుంబంలో ఉన్న సమస్య ఇదేనాయన. చిన్న విషయాలకి సాతానుడు తండ్రి అపార్థాలు చేసినట్లుగా చేసి అందమైన కుటుంబ వ్యవస్థను గొప్ప కూలుస్తున్నాడు ఆయన. భార్య భర్తలు మాట్లాడుకోలేని పరిస్థితి, పిల్లలు మాట్లాడుకోలేని పరిస్థితి. నా ఇంటి ఒక స్వర్గంగా ఉండేది, నా ఇల్లు ప్రేమకి నిలయాలుగా ఉండేది ప్రభా, నా ఇల్లు ఆనందాలకి ఆశ్రయంగా ఉండేది. కానీ ఈ రోజు నా ఇల్లు తండ్రి ఒక భయంకరమైనటువంటి ప్రభా అయా స్థితిలో ఉంటుంది నాయన. అయా భయంకరమైనటువంటి అయ్యా నా తండ్రి కక్షలతో, క్రోధాలతో, గొడవలతో ప్రభా నా యొక్క ఇల్లు అయ్యా నా తండ్రి ఉంటుంది నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నా కుటుంబ స్థితిని మార్చండి నాయన, నా కుటుంబ పరిస్థితిని మార్చండి నాయన, నా జీవన విధానాన్ని మార్చండి నాయన. నేనే ఒక మెట్టు దిగి తండ్రి భర్త ఏం చెప్తున్నాడు అర్థం చేసిన స్థితి నాకేమన్నాయన, భార్య ఏం చెప్తున్నా అర్థం చేసిన స్థితి నాకేమన్నాయన, తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు ప్రభా, అన్నదమ్ములు ఏం చెప్తున్నారు ప్రభా, దైవ సేవకుడు ఏం చెప్తున్నాడు తండ్రి, మనసు పెట్టి ఆలోచించుకునేటువంటి జ్ఞానం నాకు దయచేయండి ప్రభా అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించిన అందరూ కూడా అర్థం చేసుకునే మనసు నాకు ఇవ్వను ఆయన, అర్థం చేసుకునే మనసు నా భర్తకి ఇవ్వను ఆయన, అర్థం చేసుకునే మనసు నా పిల్లలకి ఇవ్వను ప్రభు అని చెప్పి అడగండి. విలువైన సమయం దాటిపోతుంది. ఆయన సమీపంగా ఉండగానే వేడుకోనండి. ఆయనకు సమీపంగా ఉండగానే ఆయన బంగారు పాదలు పట్టుకుని ప్రతిమాలుకోనండి. నీ కుటుంబ స్థితిని మారుస్తాడు, మన పరిస్థితిని మారుస్తాడు. ఆయన సమస్తం మార్చగలవాడు, ఆయన సమస్త నూతనంగా మార్చగలవాడు. రాత్రి వాక్యం ద్వారా ప్రభు మాట్లాడినట్లుగా దేవాది దేవుడు చేదైపోయిన మన బ్రతుకుల్ని, పాడైపోయిన మన బ్రతుకుల్ని చక్కగా నిర్మించడానికి ఆయన సమర్థుడు. దయచేసి పాతవి మన జీవితంలో గతించిపోవాలి. ఈ కుటుంబాస్తులో ప్రార్థన అయిన తర్వాత అన్ని విషయాలు, అన్ని కుటుంబాలు, అందరి కుటుంబాల్లో దేవుని యొక్క పాదము మోపబడాలి. నీ ఇల్లు దేవునికి ఒక చక్కని దేవుడి నివాస యోగ్యమైన స్థలంగా మార్చబడాలి. ఇంట్లో ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి టీవీకి సంబంధించిన, సీరియల్ సంబంధించిన అపవిత్రమైన వాటన్నింటినీ కూడా తొలగించుకుని దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకుని కుటుంబాల్లో సమాధానంతో బ్రతకడానికి నాకు సహాయం చేయని ప్రభు అని చెప్పి అందరూ కూడా ఈ అంశం కొరకు ప్రార్థించడానికి ప్రయత్నించేద్దాం. అందరూ కూడా ప్రార్థించండి, అర్థం చేసుకునే మనసు నాకు ఇవ్వని ప్రభు అని చెప్పి. మూడవదిగా మన కుటుంబాలు తరతరాలకి ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఒక తండ్రి జీవించిన జీవిత విధానము పిల్లల్ని దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడడానికి దేవుడు కృప చూపిస్తా ఉన్నాడు. ఈ రోజు మన మధ్యలో మన ఆత్మీయ తండ్రి గారి కుటుంబ వ్యవస్థలో దేవుడు ఏ విధముగా తరతరాలకి ఆశీర్వాదకరంగా మార్చాడో మన కుటుంబాన్ని కూడా దేవుడు పిల్లల్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చినట్లుగా, మనం చనిపోయినా, మన ఈ లోక యాత్ర ముగించుకున్నా మన పిల్లలు దేవుడు చక్కని దేవుని సేవలో వాడబడాలి. దేవుని ఆత్మ సంబంధమైనటువంటి పాత్రలుగా ప్రభు సేవలో వాడబడాలి. పిల్లల్ని తరతరాలకి ఆశీర్వాదకరంగా మా కుటుంబాన్ని చేయండి ఆయన. అలా ఆశీర్వాదకరంగా ఉండాలంటే నేను ఒక్కరిని ఒక నిర్ణయం తీసుకోవాలి, నేను ఒక్కరిదాన్ని ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి అందరము కూడా తరతరాలకి మన యొక్క కుటుంబ వ్యవస్థ ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా ప్రార్థన చేయండి. దయచేసి నీ భక్తి నీతో ముగిసిపోకూడదు, నీ ప్రార్థన నీతో ముగిసిపోకూడదు. నీ పిల్లలు నీకంటే మంచి ప్రార్థనకుడిగా మారాలి, నీ మనవులు నీకంటే మంచి ఆత్మీయతలో ఉండాలి. ప్రార్థించిన అందరూ కూడా దేవుడి ఉద్దేశాలు అవే, దేవుడి యొక్క ప్రణాళికలు అవే, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు బట్టి మా పిల్లల్ని నీ సేవలో వాడుకున్నాయన, మా పిల్లల్ని నీ మహిమ కొరకు వాడుకున్నాయన, మా పిల్లల్ని నీ మహిమార్థంగా వాడుకున్నాయన
అని చెప్పి అందరము కూడా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రభు సన్నిధికి వచ్చిన ప్రతి విశ్వాసి కూడా, దేవా నా భక్తి నాతో అంతమైపోతాను, భయమేస్తుంది ఆయన, నాకే చాలా భక్తి తండ్రి, నాకే చాలా ప్రార్థన. ఈ రోజున మా పిల్లలు కనీసం ప్రార్థనకు రావట్లేదు, మా పిల్లలు అయ్యా కనీసం వాక్యం చదవట్లేదు, మా పిల్లలు నీ సేవలో వాడబడతలేదు. నాకు భయమేస్తుంది ఆయన, నా తరం ముగిసిపోతే అయ్యా నేను ఒకవేళ యాత్ర ముగించుకుంటే నా పిల్లలు భ్రష్టులు అయిపోతారేమో, నా పిల్లలు ప్రభా ఆత్మీయ జీవితంలో దిగజారిపోతారేమో ఆయన. కాబట్టి నేను ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా ఒక నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేయాలి. నా పిల్లలు తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉండాలంటే నేను బలమైన పునాదిని ప్రభా నీ సన్నిధిలో ప్రభు నిర్మించుకోవడానికి సహాయం చేయాలి. బలమైనటువంటి పునాదిని ప్రభా అయ్యా ఆత్మీయ పునాదిని మా కుటుంబానికి వేసుకోవడానికి సహాయం చేయాలి. అయ్యా బండ మీద ప్రభా క్రీస్తు అనే బండ మీద నా కుటుంబాన్ని కట్టుకోవడానికి సహాయం చేయాలి. గాలి వచ్చిన, తుఫాన్లు వచ్చిన, శ్రమలు వచ్చిన, శోధనలు వచ్చిన, ఇరుకులు వచ్చిన, ప్రతికూల పరిస్థితి ఎదురైనా నీ కొరకు ప్రభా నిలబడగలటువంటి శక్తివంతులుగా మా పిల్లలు మార్చండి ఆయన. చిన్న విషయాలకి పడిపోయి చిన్న విషయాలకి కొట్టుకుపోయే వారిగా కాకుండా నీ కొరకు ప్రభా నిలబడడానికి సహాయం చేయన ఈ ఉదయకాల సమయంలో నా కుటుంబానికి ఒక ఆత్మీయ పునాదిని వేస్తున్నాయని చెప్పి ఈ 3 అంశాల కొరకు ప్రార్థన చేసుకుందాం. మొట్టమొదటిగా ఒకరినొకరు అర్థం చేసుకునే ఆత్మను దేవుడు అనుగ్రహించాలి. దేవుని యొక్క ఉన్నత ప్రణాళికలు ఏంటో దేవుని సన్నిధిలో అడుగుదాం. మన కుటుంబాలు తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉండాలని అందరము కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ అంశాలు ఉద్దేశించి మన మధ్యన్న తమ్ముడు నాని ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థన ఎక్కించు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమల తండ్రి, కృపగల దేవ, నీకు ఘనమైన శ్రేష్టమైన నామములకు స్తుతులు స్తోత్రములు వందనాలు ప్రభా. వాళ్ళ పిల్లల బాహుల్యమైన మమ్మల్ని తండ్రి దేవని తన చూపును కూడా నోచుకుని బ్రతుకుల్ని ప్రభా ఈ రోజును ఎంచుకొని తండ్రి ఈ యొక్క సన్నిధిలో ఈ విధంగా ఏర్పరచుకున్న విధానం బట్టి స్తోత్రములు వందనాలు తండ్రి. ఎన్ని స్థుతులు ఎన్ని స్తోత్రాలు చెల్లించాలని తీర్చలేని తండ్రి రుణస్థలము ప్రభా స్తోత్రములు వందనాలు తండ్రి. ఈ రోజును చూడలేక ఎంతో మంది కాలకములు కలిసిపోతున్నప్పటికీ తండ్రి దేవాటి భయంకరమైన లెక్కలు మమ్మల్ని లేకుండా ప్రభా ఈ యొక్క పరిశుద్ధ సన్నిధిలో మోకరించి ప్రార్థించే కృపించినందుకు స్తోత్రములు వందనాలు తండ్రి. అద్భుతాలు చేయవాడ వాచ్యకడ ఆలోచనకర్త స్తోత్రాలు తండ్రి. ఏ విషయాన్ని తీర్చగలము ప్రభా స్తోత్రములు వందనాలు ప్రభా. ఈ రోజున ప్రభా ఇలా కూడి ఉన్నామంటే నీ కృపే ప్రభా స్తోత్రాలు తండ్రి. ఈ ప్రార్థనని బట్టి నీకే స్తోత్రములు వందనాలు ప్రభా. దైవీ తండ్రి ఈ కుటుంబ ఆశీర్వాద కూటాన్ని తండ్రి స్తోత్రాలు తండ్రి. మీకు మహిమకరంగా జరిగించుకుంటూ ప్రార్థిస్తున్నాం ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకుంటే తండ్రి దేవా ఎవరి హృదయాలు ఎటువంటి బాధ కష్టం తండ్రి ఇరుకు ఇబ్బందులు ఉన్నాయో మాకైతే తెలియదు ప్రభా. ప్రతి హృదయ రహస్యాన్ని విన్న గొప్ప దేవా స్తోత్రములు. ప్రతి బిడ్డ తండ్రి స్తోత్రాలు తండ్రి మొరపెడుతుండగా ప్రభా ప్రతి మొర మీరు ఆలకించండి ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి కన్నడిని నాట్యంగా మార్చండి ప్రభా. ప్రతి దుఃఖ దినములను సమాప్తము చేయండి ప్రభా. దేవా మీరే వారితో మాట్లాడండి ప్రభా. మీరే వారిని దర్శించండి ప్రార్థిస్తున్నాం ప్రభా. స్తోత్రాలు వందనాలు తండ్రి. ఈ యొక్క కలుగురి వచ్చిన పరిచయ సంఘాన్ని ప్రభా దేవా మీరే జ్ఞాపకము చేసుకోండి. సంఘం పట్టిన ప్రణాళికలు నెరవేర్చండి తండ్రి. సంఘ సరదు విషయాలపరచండి ప్రభా. దేవా విశ్వాసాలు బలపరచండి, స్థిరపరచండి ప్రభా. దేవాన్ని ఏడంతల ఆత్మతో తండ్రి స్తోత్రాలు ప్రభా. ప్రతి విశ్వాసానికి అభిషేకించి ప్రభా నీ తండ్రి స్తోత్రాలు రాజ్యానికి మహిమకరంగా బ్రతుకుటకు సహాయం దయచేయండి ప్రభా. దేవ స్తోత్రాలు. ఇక్కడ చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి. ప్రతి ప్రార్థనకు సమాధానం దయచేయండి ప్రభా. ఈ రోజున గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్న కృప దయచేయండి ప్రభా. దేవ విశ్వాసంలో తండ్రి ఆధ్యాత్మికంగా తండ్రి బలపడటకు సహాయం దయచేయండి ప్రభా. అనేకులకు మాదిరికరమైన జీవితం మాకు నేర్పించండి ప్రభా. నీ సేవకు నిలబెట్టుకోవాలని మాతో మాట్లాడమంటే సహాయం దయచేయండి ప్రార్థిస్తున్నాం ప్రభా. స్తోత్రములు వందనాలు తండ్రి. దేవా ఇక్కడ మేము ప్రార్థిస్తున్న ప్రతి అంశం తండ్రి మీరు జ్ఞాపకం చేసుకునే తండ్రి. దేవ ప్రతి అంశం పట్ల తండ్రి
నీ ఉద్దేశంలో నెరవేర్చి ప్రభా మీరే సమాధానం దయచేయండి ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరే కృప చూపించండి, ప్రతి ప్రార్థన తోడుగా ఉండండి, ప్రతి ప్రయాణంలో కాపుదల దయచేయండి. అన్ని విషయంలో తండ్రి నీ నామానికి మహిమకరంగా తండ్రి దేవా నీ నామాన్ని గణపరిచే రీతిగా మేము ఉంటకు సహాయం దయచేయమంటూ ఇచ్చిన ప్రార్థన ఆలకించమంటూ యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకున్న పరమ తండ్రి ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మరొక కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రార్థన వాక్యం అనంతరము సమయానుకూలతను బట్టి నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. కలవరం వచ్చిన పరిచయం వాళ్ళందరూ ఐక్యతమైన ఒకే కుటుంబంగా ఉండాలి. అన్ని సంఘస్థులు అలాగే ఎక్కున్నటువంటి స్థానిక సంఘస్థులు కూడా. సండే స్కూల్ పరిచర్య చక్కగా సాగుతూ ఉంది. సండే స్కూల్ పరిచర్యలో పిల్లలందరినీ కూడా పాలుభాగస్తులు చేసి దేవుడి కొరకు ఒక మంచి మిషనరీలుగా దేవుడు పెంచడానికి మనం ప్రార్థన చేద్దాం. వృద్ధుల కొరకు పెద్దవారికి దేవుడు మంచి ఆరోగ్యాలు ఇవ్వాలి. బీపీలు షుగర్లు దేవుడు కంట్రోల్ చేసి చక్కని ఆరోగ్యవంతులుగా మార్చాలని ప్రార్థన చేద్దాం. అలాగే గొప్ప గొప్ప సేవకుల్ని మందిరం నుంచి లేవనెత్తాలని, యవనస్తుల్ని భయంకరంగా సాతానుడు లోపరుచుకుని భయంకరమైనటువంటి స్థితుల్లో త్రాగుడికి డ్రగ్స్కి బానిసలుగా చేస్తున్నటువంటి వారందరినీ దేవుడు విడిపించి దేవుడి చేతిలో వాడబడే బిడ్డలుగా దేవుడు సహాయం చేయాలని మనం ప్రార్థన చేద్దాం. ఈ రోజున అనేక మంది యవనస్తులు బాప్తిసం పొందుతున్నారు. బాప్తిసం పొందిన యవనస్తులు మళ్ళా లోకంలో పడిపోకూడదని, దేవుడికి దూరం అయిపోకూడదని మనం ప్రార్థన చేద్దాం. మందిరానికి చాలా అవసరాలు ఉన్నాయి. మందిరానికి కావలసినటువంటి చక్కని స్థలాలను దేవుడు సిద్ధపరచాలి. అలాగే మందిరాలు నిర్మించుకోవడానికి దేవుడు కలవరి మోచిన పరిచర్యలు ఈ యొక్క అనేక రాష్ట్రాలకి విస్తరించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. మంచి వాహనాలు కూడా మనము చాలా పరిచర్య చేస్తున్నాం. ఎక్కడ పరిచర్యకు వెళ్ళాలన్నా కానీ చాలా ఖర్చుతో కూడినటువంటి పరిస్థితి కాబట్టి మందిరానికి కూడా చక్కని వాహనాలు దేవుడు అనుగ్రహించాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ రోజున ప్రియకుమారుడు మనం వచ్చినటువంటి జీవన కూడా ఇక్కడి నుంచి మంబాపూర్ వెళ్ళి వాళ్ళందరినీ కూడా ప్రశాంతంగా ఇక్కడ తీసుకొచ్చాడంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి వాహనాన్ని బట్టి ఆ వాహనాన్ని దేవుడు దీవించాలని చాలా తక్కువ ఖర్చుతో ఇక్కడికి రావడానికి దేవుడు సహాయం చేశాడు. గతించిన కాలంలో అయితే కనుక చాలా ఎక్కువ ఖర్చు అయ్యేది. మంచి వాహనాన్ని దేవుడు మన మందిరానికి ఇచ్చినందుకు అందరూ కూడా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. రైట్. తర్వాత మనం అందరము కూడా కుటుంబాల చుట్టూ ప్రార్థన ప్రాకారాలను దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మనం అందరము కూడా లేచి నిలబడి యూత్ వారు ఆరాధన చేద్దాం. అందరూ కూడా యూత్ వారు అందరూ కూడా ఎంత మంచి దేవుడు అయిన పాట మీ అందరికి వచ్చి కాబట్టి ఆ పాట పాడుతూ ఉండగా దేవుని మహిమపరుచుదాం. ఎండ్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం టెంట్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దేవుడు మంచి స్థలాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ స్థలం విషయంలో దేవుడు సహాయం చేసినందుకు దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. రైట్. అందరూ కూడా కొంచెం అందరికి జరిగి కూర్చోవడానికి ప్రయత్నించి అందరికి లేచి నిలబడి అందరము కూడా మనస్ఫూర్తిగా ఆరాధన చేద్దాం. విడుదల కలుగునట్లుగా, విమోచన కలుగునట్లుగా అందరూ లేచి నిలబడి ఎంత మంచి దేవుడు వహిస్తాయి అనే పాట పాడుకుంటూ దేవుణ్ణి ఆనందించే ప్రయత్నించాలి. అందరూ ఆత్మతో సత్యముతో ఆరాధించిన పాట నెంబర్ ఎంత? 318 పాటల పుస్తకం నుంచి 318. దయచేసి అందరూ పాటల పుస్తకాలు ఇంకా తీసుకోవాలని అందరూ కూడా పాటల పుస్తకం తీసుకోండి. చాలా ఎక్కువ పాటలు విశ్వాసంతో వేస్తారు, 500 వరకు. దయచేసి అందరూ కూడా పాటల పుస్తకాలు కొనుక్కోలేని అందరూ కూడా తీసుకొని ప్రభుని మహిమపరచడానికి ప్రయత్నించండి. వచ్చే ఆదివారం 99వ పాట పాడడం జరుగుతుంది కాబట్టి నేర్చుకోండి. ఓకే. యూత్ వారందరూ కూడా కలిసి లైవ్ వెళ్తుందంట. సో అందుకని యూత్ వారందరూ కూడా అలాగే పెద్ద యూత్ వారు కూడా వచ్చేసేయండి. అందరూ కలిసి ఏకస్వరంతో ఏకాత్మతో ప్రభుని మహిమపరిచే ప్రయత్నించాలి. రైట్. అందరూ కూడా 2 హస్తాలు ప్రభు. ఎవరో కూడా కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరిస్తే మీరు సాతాను చూస్తారు, కళ్ళు మూస్తే దేవుని చూస్తారు. ఓకే. ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. అందరూ కూడా ఆత్మతో సత్యముతో లీనమైపోయి ప్రభుని ఆత్మతో సత్యముతో ఆరాధించే ప్రయత్నం చేద్దాం. చక్కని చైర్లు దేవుడు మనకి ఇచ్చాడు. రవి గారిని పద్మ గారిని దేవుడు ప్రేరేపించి ఒక మంచి చైర్లు కొనడానికి దేవుడు ప్రభు చూపించి అందులో కూర్చున్న వాళ్ళందరూ కూడా కుటుంబం కోసం ప్రార్థించింది. రైట్. 2 హస్తాలు ప్రభు చాపి స్తుతి స్తోత్ర ఏకస్వరముతో
ఏకాత్మతో మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింత